సముద్రంలోనూ మేము అలల తాకిడికి చనిపోయి శవం దుక్కితేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు అనేసి అంటున్నారు. మేము 100 కిలోమీటర్లు 100 మైళ్ళు 200 మైళ్ళు వెళ్తున్నాం. అక్కడ మనిషి చనిపోతే అది శవం దొరకాలంటే బాధాకరం. వాళ్ళ పనులు ఏడిచ్చారు, మీ పనులు ఏడిచ్చారు, రమ్మని చర్చికి మేము మత్స్యకారులు వస్తాం అక్కడ చర్చికి. గత గవర్నమెంట్లోని వలల్లోనని, వైర్లోనని, బోట్లు, స్టీల్ బోట్లని, ఫైబర్ బోట్లని, ఇంజినాలని, చాలా ఐస్ పెట్లని, లైఫ్ భోజనాలని అన్ని చాలా రకాలుగా చాలా పథకాలు ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన దాకా మాకు ఏ స్కీమ్ రాలేదండి. ఈ రేట్లన్నీ తగ్గించి ఓటు అడగనకు రండి, రేట్లు పెంచేసండి. కుడిసోతికి ఎత్తున్నారు, ఎడజోతి తెప్పేస్తున్నారు. కుడిసోకి ఇచ్చి ఎడజోతి తెప్పాడు, ఇదేంటండి? నావిగేషన్ ఎక్విప్మెంట్ కూడా గత ప్రభుత్వంలో సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా మత్స్యకార భరోసా తప్ప ఏ విధమైన రాయితీలు కూడా ఇవ్వడం జరగలేదు. పక్కన ఇదే బ్యాండ్ ఫీడ్ మన చెన్నై వాళ్ళకి ఉంది. వాళ్ళు మొత్తం చిన్న బోట్లు మొత్తం యాడ్ చేస్తారు, వాళ్ళని ఆపరు. వాళ్ళని పెద్ద బోట్ల వరకు ఆపుతారు. ఈ 2 నెలలు మా పరిస్థితి 10,000 ఎట్టా చాలదు. మా పరిస్థితి ఇప్పుడంటే బయటకు పోవాలన్న పనులు కూడా లేవు. మా పరిస్థితి ఆందోళనగా ఉంది.